ఇదొక సీక్రెట్ వైల్డ్ కార్డ్. జిఎస్టీ నుంచి షాక్ అండ్ సర్ప్రైజ్. జిఎస్టీ నుంచి ఇప్పుడు కేవలం 2 స్లాబ్ రేట్స్ మాత్రమే, అదే 5% అండ్ 18%. దీంట్లో మరో షాక్, లగ్జరీ అండ్ హానికరమైన వస్తువులపై 40% స్లాబ్. లాస్ట్ లో 4 ఫ్యాక్ట్స్ చెప్తాను, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 స్లాబ్స్ లో 5% స్లాబ్ మీద అసలు ఏమున్నాయి ఒకసారి తెలుసుకుందాం. 5% స్లాబ్ లో వచ్చేసి మనం యూజ్ చేసే సోప్స్, షాంపూ, హెయిర్ ఆయిల్, పేస్ట్ అండ్ వీటితో పాటు ప్యాకెడ్ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్, మార్బుల్, గ్రనైట్ అండ్ ఇంకో స్లాబ్ వచ్చేసి 18% స్లాబ్. అసలు 18% స్లాబ్ లో ఏమున్నాయి? ఫ్రిడ్జ్ అండ్ టీవీ, సిమెంట్ అండ్ చిన్న కార్లు. అసలు ఇంతకుముందు ఎక్కడ ఉండే ఈ 18% అంటే వాస్తవానికి ఇవి లాస్ట్ టైం 28% స్లాబ్ లో ఉన్నాయి. ఇప్పుడు అవి 18% కి తగ్గించబడ్డాయి. ఇంకో మంచి న్యూస్, చిన్న బైక్స్ అంటే 350 cc లో ఉండేవి 350 cc కన్నా తక్కువ సీసీ ఉన్న బైక్స్ అన్ని కూడా 18% స్లాబ్ లో ఉన్నాయి. ఇప్పుడు షాక్ గురించి మాట్లాడుకుందాం. అంటే లగ్జరీ గూడ్స్, దాంతో పాటు హానికరమైన వస్తువులు కూడా. అవి చూద్దాం ఏమున్నాయి అసలు 40% లో. అవి ఏంటంటే సిగరెట్స్, కూల్ డ్రింక్స్, టొబాకో అండ్ లగ్జరీ గూడ్స్ అనుకున్నాం కదా. లగ్జరీ గూడ్స్ లో ఏమున్నాయంటే మనం యూజ్ చేసే లగ్జరీ కార్ల మీద మాత్రమే 40% పడింది, చిన్న కార్ల మీద మాత్రం 18% ఉంది. సో ఫస్ట్ లో చెప్పాను కదా మీకు 4 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తానని. సో ఇప్పుడు చూద్దాం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి అసలు జిఎస్టీ ఎప్పుడు అమలైంది? 1 జూలై 2017. అండ్ సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి జిఎస్టీ డే వచ్చేసి ఏ రోజైతే అమలైందో అంటే జూలై 1 జిఎస్టీ డే అదే రోజు. ప్రతి ఏటా జిఎస్టీ డేని జూలై 1 గా చూస్తున్నాం. థర్డ్ ఫ్యాక్ట్, అసలు ఈ జిఎస్టీ మోడల్ ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? కెనడా నుంచి తీసుకున్నారు, కానీ మొదట ప్రారంభమైంది ఇక్కడ, ఫ్రాన్స్ లో. సో ఫైనల్ గా ఫోర్త్ ఫ్యాక్ట్ మన ఇండియాకి సంబంధించిన దాంట్లో, ఇండియాలో మొట్టమొదటిసారిగా జిఎస్టీని అమలు చేసిన రాష్ట్రం ఏది? అస్సాం. ఈ 4 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.